క్రీస్తు అనగా అభిషక్తుడు. ఎవరు అభిషక్తులు అంటే దేవుడే అభిషక్తుడు. ఆ దేవుడే సాక్షాత్తు యేసుగా భూలోకానికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఈ పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దానికే దేవుని మార్గము అని పేరు. ఆ దేవుని మార్గములో రక్షణ ఉంది. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మకు రక్షణ దొరుకుతే మార్గం ఇది. కనుక ప్రభు అయిన క్రీస్తు యేసు మరణ పునరుద్ధానముల ద్వారా ఆయనే క్రీస్తుని, ఆ యేసే క్రీస్తుని లోకమంతా కూడా వెల్లడి చేయబడింది. అందుకే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని రాయబడి ఉంది. ఏ మతస్థుడైనా, ఏ కులస్థులైనా, ఏ స్థితిలో ఉన్నవారని సత్యాన్ని అందరూ కూడా నమ్మవలసిందే. ఎందుకంటే ప్రపంచమంతా ఇదే క్యాలెండర్ను అనుసరిస్తుంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, దినములు, మాసములు, సంవత్సరాలు ఇవన్నిటా కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమనే రాయబడుతుంది. నువ్వే యొక్క పంచాంగం చూసినా, ఏ మత గ్రంథం చూసినా అందులో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని రాయబడుతుంది. ఎందుకు క్రీస్తు శకమని రాయబడిందంటే క్రీస్తే యేసుగా భూలోకానికి వచ్చి ఈ పాపభూయిష్టమైన లోకంలో కలువరి శిలువ యాగము ద్వారా పరిశుద్ధ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే దాన్ని క్రీస్తు శకము అన్నారు. స్తోత్రం చెల్లించండి. అంటే ఈ లోకంలో 2024 సంవత్సరాల నుంచి కూడా దేవుని మార్గం ఉంది, దుష్టుని మార్గము కూడా ఉందండి. ఎందుకంటే దుష్టుడైన సాతాను కలగజేసిన మార్గం. అందుకే దేవుని మార్గానికి మరొక పేరుంది, పరిశుద్ధ మార్గము అని, రక్షణ మార్గం అని, మోక్ష మార్గం అని, ఇలాగా అనేకమైన పేర్లు దేవుని మార్గానికి ఉంది. అయితే దుష్టుని మార్గంలో లోకాసులు ఉన్నాయి. వాడు లోకాసుల ద్వారా మానవుణ్ణి నాశనానికి నడిపించే మార్గం అది. అందుకని దేవుని మార్గానికి బైబిల్లో ఒక పేరు ఉందండి, ఇరుకు మార్గము అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఈ మాట చెప్పారు. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఉంటుంది ఈ మాట. 13, 14 వచనాలు చదవండి. మత్తయి రాసిన సువార్త ఏంటమ్మా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోయు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. కనుక లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గం, రెండవది దుష్టుని మార్గం. దేవుని మార్గానికి ఏం పేరు పెట్టాడండి? ఏం పేరు పెట్టారమ్మా దేవుని మార్గానికి? ఇప్పుడుగా చదివారు. ఇరుకు ద్వారము అని పేరు పెట్టబడింది. అందరూ స్తోత్రం చెబుదామా, దేవుని స్తుతిందామా. ఇరుకు ద్వారం అంటండి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఎందుకు ఇరుకు ద్వారం అని రాశాడంటే దేవుని మార్గములో నీతి ఉంది, దుష్టుని మార్గం అంతా అవినీతిమయమైపోయింది. ఈ అవినీతిమయమైన లోకంలో నీతిగా జీవించాలంటే కష్టమే. ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో, అలాగే నీతిగా నడుచుకోవడం అంతే కష్టం. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకనే ఇది ఇరుకు మార్గము అని రాశాడు.
యేసయ్య చెప్పిన మాట ఇది. ఈ ఇరుకు మార్గం మరి ప్రవేశించేవారు కొందరే. ఎందుకంటే అందరూ విశాలమైన మార్గాన్ని కోరుకుంటారు, ఇరుకు మార్గాన్ని కోరుకోరు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా జీవించడము అనేది మానవుడు అలవాటు చేసుకున్నాడు. ఈ లోకాసులు అనేవి మానవుడిని ఇష్టానుసారంగా జీవించేవాడిగా మార్చేశాయి. అందుకని నోవహు కాలంలో దేవుడు అంటాడు, భూమి మీద జనులందరూ కూడా చెడిపోయారంటాడు, భూమిని బలాత్కారముతో నింపేశారంటాడు. అందుకే నాకు కోపము రగులుతున్నది, భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్ని నాశనం చేస్తానని నోవహుతో చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నీ ఒక్కడవే నా దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు కనుక నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక వాడని సిద్ధపరచుకోమని నమూనా ఇచ్చారు. ఆ వాడ సుమారు 120 సంవత్సరాలు నిర్మించాడంటే నోవహు. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. ప్రియులారా, వాడ నిర్మిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆ కాలంలో ఉన్నవారు నోవహును ప్రశ్నించారు. దేవుడు చెప్పిన మాటల్లో నోవహు అనేకులతో అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పారు, కానీ వారు నమ్మలేదండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. కనుక గమనించాలి ప్రియులారా, యొక్క విశాలమైన మార్గం అనేది నాశనానికి నడిపించేది. వీళ్ళు ఎక్కువ మంది విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు, వారి ఇష్టమండి. దైవ చిత్తానికి లోబడే మనసు ఉండదు. వారి ఇష్టానుసారంగా నడుచుకోవడం అంటే ఎంత ఇష్టమో వారికి. అందుకే చాలామంది అంటారు స్వేచ్ఛ కావాలంట, ఫ్రీడమ్ అంటున్నారు ఇంగ్లీషులో. స్తోత్రం చెల్లించండి అందరూ. ఏంటంట ఫ్రీడమ్ అంటే మంచి నూనె కాదు, ఒక కంపెనీ వచ్చింది ఫ్రీడమ్, కానీ స్వేచ్ఛ. దేవుని స్తోత్రం. మరి జనరేషన్ మారిపోయింది కదండి. మీ రోజుల వల్లే మేము ఉండలేము అన్నారు ఇప్పుడు పిల్లలు. కనుక ఈ ఫ్రీడమ్ అనేది, స్వేచ్ఛ అనేది మానవుణ్ణి నాశనానికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇరుకైన మార్గం అనేది దేవుని మార్గం. ఇరుకులో విశాలతను కలగజేసేవాడు ఆయనే. నమ్మని వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఓ చక్కని మాట ఉంది. 30వ అధ్యాయం 21వ వచనం చదివి సహాయం చేయండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఆ శబ్దము నీ చెవులకు వినబడును. చాలని అందరూ స్తోత్రం చెప్తారా? ఎందుకంటే దేవుడు మానవుల్ని తన కొరకే సృజించాడు, తన మార్గములో నడుచుకోవడానికే సృజించాడు. అటువంటి మానవుడు తినకూడని వృక్షఫలం తిని చెడుగనేది ఎప్పుడైతే తన హృదయంలో ఆస్వాదించాడో, ఈ లోకాసులనే చెడుగు మానవుని హృదయాన్ని చెడిపేసింది. దేవుని మార్గములో నడుచుకోవలసిన మానవుడు తన ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ దైవ చిత్తానికి లోబడకుండా మానవుడు లోకములో సంచరిస్తున్నాడు. అలా సంచరిస్తున్నప్పుడట దేవుడట తన స్వరాన్ని ప్రతి ఒక్కరికి వినిపిస్తున్నాడటండి. ఏమని? ఇదిగో త్రోవ, మీరు అటు ఇటు వెళ్ళిపోకండి, ఇదిగో మీరు నడవలసిన త్రోవ అని వెనక నుండి ఒక శబ్దం ప్రతి మానవుని చెవులోకి దేవుడు పంపిస్తున్నాడట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడండి. మానవుని తన స్వహస్తాలతో సృజించుకున్నాడు, తన జీవాన్ని ఆత్మనుంచాడు, జీవాత్మగా చేశాడు. అందుకే మానవులను దేవుడు ఎంతో ప్రేమిస్తాడని రాయబడి ఉంది. లోకముని ఎంతో ప్రేమిస్తాడంటే లోకమనగా మానవులు. దేవుడు చేసిన లోకమే మానవులు, సాతాను చేసిన లోకంలో ఆకాశులు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక దేవుని స్వరం ప్రతి మానవుడితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఆయనకి ఏ భేదము లేదు. ప్రతి మనిషి కూడా ప్రతి మానవుడిని ప్రేమిస్తున్నాడు.
చెబుతున్నాడు, ఇదిగో మీరు నడిచే త్రోవ సరైనది కాదు, ఇదిగో ఈ త్రోవలో నడవండి, అటు ఇటు పోకండి అంటున్నాడు. ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడాడండి. ఇర్మియా గ్రంథం 6:16 ఉంటుంది. మీరు పురాతన మార్గమును విచారించండి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకోండి. అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని లోకములో ఉంచాను. ఆలకించండి, వారి చేయు బోరాధ్వని వినబడుచునే ఉంది, అయితే మేము వినమని వారు అంటున్నారు. కానీ వారు అక్కడ చివరకు పోయేది నాశనానికి కట్టండి. దీన్ని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడండి. మీ పురాతన మార్గాలు విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో తెలుసుకుని నడుచుకోండి అని దేవుడు ఆది నుంచి కూడా మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మన అందరిళ్ళకి వచ్చాడు ఆయన. శంఖముదాడు కదా, బుడబొక్కలుడా, జంగాలు అంటారు మాట, ఏదో జంగాలు అంటారు వాళ్ళు. ఆడు మా ఇంటికి వచ్చాడు. చూడగానే 20 రూపాయలు తక్కువ ఇవ్వన్నీ, 20 ఇస్తా అన్నాడు. అది ఎవరికి కావాలో నాకు అది వద్దు అన్నాడు. అయితే వెళ్ళిపో అన్నాను నేను. 20 రూపాయలు అడగ ఎంతో నీచంగా ఉందో. రూపాయి అయితే కళ్ళగద్దుకులు ఎంతమంది ఉన్నారు మరి. మన బజార్లోకి వెళ్తుంటే కాపోట్ల కాడ అక్కడక్కడ పాపం కనీసం తిండి లేక, టిఫిన్ చేయడానికి పోయిన ఏమీ లేక అల్లాడిపోతున్నారు. అటువంటి వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన హెచ్డా గారి ఇంటికి వెళ్ళాడండి. ఆ చిన్న అబ్బాయి రాజేష్ బయట ఉన్నాడు. ఆడుతోడు ఏదో మాట్లాడాడంట, ఏదో శాంతిని చేస్తానంటే నాకేమొద్దు క్రైస్తవులు అన్నాడంట. ఈడు క్రైస్తవులు అని ఎప్పుడేదో అన్నాడో, మీరు ఇశ్రాయేల్ దేవుడిని నమ్ముకున్నారా అన్నాడు అంటాడు. చూసారా, ఆడు ఎంత భయంకరం అండి. మనం హిందూ దేశంలో ఉన్నాం, హిందువులుగా ఉండాలి, కానీ ఇశ్రాయేల్ దేవుడిని నమ్ముకున్నారా అన్నాడు అంటాడు. ఆడే చెప్పాడు సాక్షి. మరి రాజేష్ స్తోత్రం చెల్లించడం అందరూ. కానీ వాడికి అర్థం కావట్లేదు. అంటే ఇశ్రాయేల్ దేవుడే యేసయ్య అనుకున్నాడు, కానీ ఆయన అందరికీ ప్రభు అనే సంగతి వాడికి అర్థం కావట్లా. ఇవాళ అనేక మంది దైవ సేవకులు ప్రతి గ్రామంలో అనేక మంది లేపబడ్డారు. అందరూ చెప్పేది ఒకటే, యేసే మార్గము సత్యము జీవమని. యేసే నమ్ముకోండి, మోక్షానికి చేరుకోండి. యేసే ఆత్మరక్షణ అనుగ్రహించేవాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. రండి, ఆయన మార్గములోకి రండి అని ప్రతి దైవ సేవకులు కూడా బోర్లు ఊతుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ వీరు అంటున్నారు, మేము ఆ మార్గములోకి రామంటున్నారండి. చాలామంది మన ప్రాంతంలో ఎంతో కోకొలలుగా ఉన్నారు. లోకంలో ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి. క్రైస్తవ మార్గం అంటే వారికి ఎంత నీచంగా ఉందో. కానీ ఇది నిజమైన దేవుని మార్గం అనే సంగతి వారికి తెలదు. దేవుని స్తోత్రం. యేసయ్య చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకి చేరలేరు అని చెప్పాడండి. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో రాస్తాడు, పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన, మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని. దేవునికి స్తోత్రం. దేవుడు ఆది నుంచి మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడండి. మానవులతో మాట్లాడుతున్నాడు. మానవుల పట్ల ఆయనకి ఎంత ప్రేమో. కనుక ఈ దినాల్లో క్రీస్తు శకములో క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయనే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎందుకంటే ఆయన జనన మరణ పునరుద్ధానముల ద్వారా ఈ పాపలోకములో పరిశుద్ధమైన మార్గం ఏర్పాటు చేయబడింది. ఈ పరిశుద్ధ మార్గమే దేవుని మార్గం, రక్షణ మార్గం. యేసే ఆ మార్గం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గమై ఉన్నాడు. ఆ మార్గము ఇరుకైన మార్గం. ఎటువంటిదటండి? విశాలమైంది కాదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు నమ్మి బాప్తిస్మం పొంది
ఆ రక్షణ మార్గంలోకి వచ్చిన తరువాత నిష్ఠాన్ని జరిగించుకోకూడదు, నిష్ఠానుసారంగా జీవించకూడదు. నాకు స్వేచ్ఛ కావాలని నువ్వు కోరుకోకూడదు. దైవ చిత్తానికి లోబడాలి. నువ్వు దైవ చిత్తానికి లోబడి జీవించినప్పుడు దేవుని మార్గం ఎంత గొప్పదో లోకమంతా తెలుసుకుంటుందటే. అంతేకాదు, నువ్వు దైవ చిత్తానికి లోబడి జీవించినప్పుడు రక్షణానందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఆనందం ఎంత గొప్పదో లోకమంతా తెలుసుకుంటుందట. దేవునికి స్తోత్రం. 67వ కీర్తన 1వ వచనంలోనే రాసి పెట్టాడు ఆ మాటలు. కనుక ప్రియులారా, ఏదో మేము ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ పొందేశామని గంతులైతే కుదరదు, చెప్పుకుంటే సరిపోదు. నువ్వు ఆ మార్గంలో నడుచుకుంటున్నావా? దైవ చిత్తానికి లోబడ్డావా? ఈ నూతన వత్సరములో ఒకవేళ నువ్వు ఇంతవరకు లోబడకపోతే నువ్వు తీర్మానం చేసుకోవాలి. నేను దేవునికి ఇష్టురాలుగా జీవిస్తాను, దేవునికి ఇష్టుడిగా జీవిస్తాను, నా ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెడతాను. ఎందుకంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తే ప్రభు నమ్ముకుని కూడా, ప్రభు మార్గంలోకి వచ్చి కూడా నా ఇష్టానుసారంగా జీవిస్తే ఆయనలో ఉన్న రక్షణానందాన్ని నేను అనుభవించలేను. ఈ రక్షణానందం అనుభవించకపోతే నిత్య జీవం నాకు దొరకదు. కనుక నేను ప్రభు యొక్క మార్గంలో ఉన్నాను, రక్షణ మార్గంలో ఉన్నాను, దేవుని మార్గంలో ఉన్నాను. కనుక ఈ మార్గములో నేను ఆయనకి ఇష్టడిగా జీవిస్తాను. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. రాత్రి అలాగా ఓ పాప సిరి డ్యాన్స్ చేతను పైకి ఎక్కుతుంటే వెనకలాగే పొందట్లేదు. ఎందుకొరకంటే వారికి ఇంకా స్వేచ్ఛ కావాలి. మేము ఇష్టానుసారంగా జీవించే సమయం ఎంతో ఉంది. మీ యవ్వనస్తులు మాకు విశాలత కావాలి, స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి అని ఇంకా మార్గంలోకి రావట్లేదండి చాలామంది యవ్వన బిడ్డలు. వారి ఉద్దేశం అదే. ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొందామో మన ఇష్టం జరగదు. ఇంకా దైవ చిత్తానికి లోబడాలి. మరి అన్యులు అడుగుతారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఏంటి నీ ప్రవర్తన అంటారని భయపడి వారు దేవుని మార్గంలోకి రావట్లా. ఇవాళ ప్రభువుని నమ్ముకుని కూడా ప్రభు చిత్తానికి అప్పగించుకోకుండా ఇష్టానుసారంగా జీవించే వారిని బట్టి దేవుని నామం ఎంతగానో అవమానపరచబడుతుంది. ఆదివారం మందిరాల కొట్టి పనికి వెళ్తే వాళ్ళు అంటారు, ఇవాళ చర్చి లేదా అని అడుగుతారు. వాళ్ళు నిన్ను అన్యులు ప్రభు నెరవేరు అంటారు, ఇవాళ మీ చర్చి లేదా అని అడుగుతారు. వందలండి, ఇంకో ఆదివారం ఎందుకు రాదంటారు వీళ్ళు. సిగ్గు లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు. స్తోత్రం చెల్లించండి. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవునికి ఇష్టలుగా నడవడం అందరూ విశాల మార్గంలో ఉన్నట్టే లెక్క. నువ్వు బాప్తిసం పొందావు కానీ ప్రభు మార్గంలోకి వచ్చావు కానీ ప్రభుకు అప్పగించుకోలేదు. నువ్వు అప్పగించుకోకపోతే దేవుని మార్గం దూషించబడతా. మరి అన్యజనులు ఎప్పుడు ఆ మార్గంలోకి వస్తారు? నిన్ను దేవుడు ఆ మార్గంలోకి ఎందుకు ఆకర్షించాడంటే నిన్ను బట్టి అనేక మందిని ఆయన మార్గంలోకి ఆకర్షించాలని. దేవునికి స్తోత్రం. నువ్వు మార్గములో దేవునికి ఇష్టుడిగా జీవించగలిగితే ఆ దేవునిలో ఆనందాన్ని అనుభవిస్తావు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కానీ నువ్వు ప్రభువులో ఆనందించకుండా ఉండలేవు. ప్రభు సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టలేవు. అది చూసినటువంటి అనేక మంది ఆ రక్షణ పొందడానికి. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు పౌలు శీలను, అయ్యలారా ఈ రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలని అడిగాడండి. ఎంత గొప్ప కార్యం చూసారా? మనల్ని అడుగుతున్నారు ఎవరన్నా? ఈ రక్షణ పొందాలని మేము ఏం చెయ్యాలని ఎవరన్నా అడుగుతున్నారా? అసలు అడిగే అనుభవం ఏది? అటువంటి అనుభవంలో ఎంతమంది ఉన్నారు ఈనాడు? సంవత్సరాలు గతించిపోతున్నాయి. నూతన సంవత్సరాన్ని మన జీవితంలోకి ఆస్వాదిస్తున్నా, మంచిదే. అయితే నీ తీర్మానం ఏది? నీ బ్రతుకులో మార్పు వచ్చిందా? దేవుని నమ్మి బాప్తీసం పొందిన మార్గంలోకి వచ్చిన నీవు సోదరి సోదరుడా, దేవునికి ఇష్టడిగా జీవించే సమర్పణ నీకుందా? లేక ఇష్టానుసారంగానే లోకములో జీవిస్తే నువ్వు రక్షణ మార్గంలోకి వచ్చడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నిన్ను బట్టి ఎవరో మార్పు పొందరు. మనం మారాలి. అనేక మంది మార్పుకు కారకులం కావాలండి. చూడండి, మత్తయి రాసిన సువార్తలో 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వీడు ధర్మశాస్త్రాన్ని ఎంతగానో అనుసరిస్తున్నాడట.
నేను యథార్థమైన భక్తుని అనుకుంటూ యేసుని పరిశోధించడం కొరకు వచ్చాడు. వాడు యేసు వద్ద నేర్చుకోవడానికి రాలేదు. ఆయన దగ్గరకు వచ్చి సద్బోధకుడా అంటాడు. అయ్యా, నేను నిత్యజీవం పొందాలంటే ఏ మంచి కార్యం చేయాలని అడుగుతాడు. యేసయ్యకు తెలుసు వారు ధర్మశాస్త్ర సంబంధం భక్తి చేసేవాడని, ధర్మశాస్త్రం ఎరిగినవాడని తెలుసు. అందుకని ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞలను అనుసరిస్తున్నావా అన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే ప్రభు చెప్పాడు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, నిన్ను వల్ల పొరుగువాడిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో, బాల్య దినముల నుండి ఇది నేను చేస్తున్నాను, నాకు ఇంకేమి కొదువు అంటున్నాడు నిత్య జీవానికి వెళ్ళడానికి. ప్రభు అంటాడు, నీకు ఒక కొదువు ఉంది, ఏంటో తెలియజేయనా, నీ కలిగినవన్నీ అమ్మి పేదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎందుకు లోకములో ఎంత మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో భక్తి చేసినా, యజ్ఞాలు, యాగాలు, దీక్షలు ఎంతగా మనం వహించినా, ధూపదీప నైవేద్యాలు దేవునికి అర్పించినా, కోట్లాది రూపాయలు హెచ్చించి ఎంతగా భక్తి చేసినా కానీ నువ్వు దేవుని మార్గములోకి రాకుండా నీవు నిత్య జీవాన్ని పొందలేవు. ప్రియులారా, ఈనాడు లోకములు ఎంతో ధర్మశాస్త్ర సంబంధ క్రియలతో భక్తి చేస్తుంది. ధూపదీప నైవేద్యాలు చెల్లిస్తున్నారు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు, దీక్షలు వహిస్తున్నారు, ఎంతో నిష్ఠగా లోకములో భక్తి జరుగుతుంది. కానీ దేవుని మార్గములోకి రాకుండా ఎవ్వరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో రక్షణానందాన్ని అనుభవించలేరు. దేవునిలో ఉన్న ఆనందాన్ని ఇహలోకములో అనుభవించినప్పుడే లోకాన్ని విడిచిపెట్టగానే పరలోక ఆనందాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇదే సత్యాన్ని ఆ యవనస్తుడితో యేసయ్య చెప్పారు. నీవు ఆస్తిపాస్తులు చూసుకుని మురిసిపోతున్నావు, నువ్వు చేస్తున్న భక్తిని చూసుకుని మురిసిపోతున్నావు. ఏవి కూడా నిన్ను పరలోకాన్ని చేర్చలేవు, నిత్య జీవానికి చేర్చలేవు. నీవు దేవుని మార్గములోకి రావాలంటే అవన్నీ కూడా లేని వారికి ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసుని వెంబడించాలంటే యేసే మార్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి కోసం 2024 సంవత్సరాల క్రితమే కల్వరి శిలువ యాగము ద్వారా పాపలోకములో పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నువ్వు ఆ మార్గములోకి రావాలి. నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా ఆ మార్గములోకి వచ్చిన నీవు ఆ మార్గమైన క్రీస్తుకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో అప్పుడే దేవుని చిత్తానికి లోబడి నడుచుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎంత కష్టమైనా కానీ ఇష్టపడి దేవుని సేవిస్తావు. ఎందుకంటే యేసు ప్రభుని సేవించడం అంటే చాలా కష్టమండి. ఎంత కష్టమంటే ఆయన మాటలు వినాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మరి లోకంలో అనేక రకాల భక్తి జరుగుతుంది. దేవుడిని నమ్ముకున్న వారు నీతిగా నడుచుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, మన ఇష్టానుసార జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవుని మందిరానికి తప్పగా రావాలి, పాటల్లో, ప్రార్థనలో, వాక్యజ్ఞానములో పాల్గొనాలి, దేవునికి అప్పగించుకోవాలి. కనుక ఇది కష్టంగా ఉంటుంది చాలామందికి. లెంపలేసుకోవడం సులువే, లెంపలేసుకోవడం పెద్ద గొప్ప ఏముంది. నెలతెలతో కూడా ఏది కనపండి ఎలాగంటాం. దైవ సేవకులు మేము కనపడితే దేవుని సేవకులు విలువ తెలిసిన వాళ్ళు అన్యులు కూడా ఎలాగంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ యేసే దేవుని మార్గం. ఆయన మార్గములోకి రావాలి. నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా ఆయన మార్గములోకి వచ్చి ఆయనకి నీవు అప్పగించుకుంటే, ఆయన చిత్తానికి లోబడి నడుచుకుంటే ఆయన మార్గం ఎంత గొప్పదో లోకానికి అర్థమవుతుంది. అనేక మంది ఆయన మార్గములోకి ఆకర్షించబడతారు. ఆ మార్గములో రక్షణానందం ఉంది. హల్లెలూయా. ఇది చెప్పనసత్యము గాని మహిమాయుక్తమైన ఆనందం అట్టండి. ఆ యవనస్తుడికి ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో ఆడు మిగులు ఆస్తిపరుడు కనుక వ్యసనపడు తెలిపాడంట. ఏదో చెప్తాడు అనుకోండి, ఎలా చెప్తాడంటే ఈయన్ని వెంబడించాలా, యేసుని వెంబడించాలి. హల్లెలూయా. నే యేసును వెంబడింతునని
ఆ తీర్మానం మీకుంటే ఆ పాట కంటదా పెట్టుకుంటారండి. ఆ తీర్మానం రావాలి. యవ్వనస్తులైన వారు చెప్తున్నా, ఇంకా బాప్తిసం పొందకుండా మీ ఇష్టానుసారంగా విశాల మార్గంలో ఉన్న సోదరుడా గమనించాలి. ఆ మార్గములో పాపం ఉంది, అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది, నిన్ను పతనానికి చేరుస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకరుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు మారాలని, మార్పు పొందాలని, ఆ రక్షణ మార్గములోకి వచ్చి రక్షకుడైన క్రీస్తుకు అప్పగించుకుని ఆ పరలోకానందాన్ని ఇహలోకములు అనుభవించాలని. దేవుని స్తోత్రం. ఈ నిశ్చయత కొరకే దేవదేవుడు మరొక సంవత్సరాన్ని మనకిచ్చాడండి. అందుకే హెబ్రీ పత్రికలో మాట ఉందండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం అంటే కొన్ని మాటలు చదువుకుందాం కిందక. ఒక్కరు చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమనయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాం. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అంటాడు. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ యాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా ఈ పాపలోకములో ఒక పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గము నూతనమైనది, నిత్య నూతనమండి. ఇది 2024 సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసినా కానీ ఇది నిత్యము నూతనమైన మార్గం. ఇది అనగా మన జీవితాన్ని నూతనపరిచేది, మనలో ఉన్న పాత రోత బ్రతుకును తొలగించి నూతనమైన స్వభావాన్నిచ్చి నూతన మనిషిగా నడిపించే మార్గం ఇది. హల్లెలూయా. అంతేకాదట, జీవము గలది. ఈ మార్గములో జీవముంది. ఈ జీవమే మనలను ఆత్మలో బ్రతికించి ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, ఆత్మ సంబంధం అన్నిటినీ వివేచించును, ఏ విధంగా భక్తి చేయాలో ఏది చేయకూడదో. నిజంగా నువ్వు ఆత్మలో బ్రతికించబడితే, ఈ జీవాన్ని పొందుకుంటే, ఈ మార్గములో వచ్చిన వారికి దొరికే జీవాన్ని పొందుకుంటే నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రభుని గణపరచాలో నీకు అర్థమవుతుంది. ఎవరి చేత వివేచించబడో దేవునికి స్తోత్రం. అంతేకాదట, ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. ఆయన శరీరము శిలువలో ఎప్పుడైతే నలగొట్టబడిందో, ఆ కల్వరి శిలువ యాగము ద్వారా ఆయన శరీరమును ఎప్పుడైతే నలగొట్టబడ్డానికి అప్పగించుకున్నాడో, ఆయన శరీరం అనే తెర ఆ నలగొట్టబడగానే శిలువలో ఆయన ఎప్పుడైతే
ఆ యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడు. మరుక్షణమే దేవునికి మానవులకి మధ్య ఉన్న ఆ పాపమని అడ్డు తెర చీల్చివేయబడింది. దేవునికి స్తోత్రం. తొలగించబడిందండి. ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించి తిరిగి సిలువలో మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, మరుక్షణమే భూలోకమంతా చీకటి కమ్మేసిందటండి. ఆ పరలోకమందున దేవునికి భూలోకమాలకు మధ్య ఉన్న పాపం అనే అడ్డు తెర రెండుగా చీల్చబడిందని రాయబడి ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. అంటే అడ్డు తెర తొలగించబడింది. ఈ పాపమనే అడ్డుగోడ కూల్చివేయబడింది. ఈ పాపమనే తెర తొలగించబడింది ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ మార్గములోకి వచ్చిన వారు ఆయన రక్తములో కడగబడతారండి. యేసయ్య మార్గములో ఆయన రక్తం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. రక్తమే విలువైనది. ప్రతి పాపిని కూడా పరిశుద్ధపరిచే రక్తం అండి ఇది. కనుక ఈ మార్గములోకి ఎవరైతే వస్తారో వారు నూతనపరచబడతారు అప్పగించుకుంటే. అంతేకాదు ఆ జీవాన్ని పొందుకుంటారు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారిగా మార్చబడతారు. అనగా దేవుని ఆత్మతో నడిపించబడతారు. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఈ మార్గము పాపపు అడ్డుగోడను కూల్చి దేవుడు ఏర్పరిచిన మార్గం ఇది. కనుక ఈ మార్గములో ఆయన పరిశుద్ధ రక్తం ప్రవహించుచున్నదండి. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? నువ్వు అప్పగించుకుంటే ఆయన రక్తము నిన్ను పునీతురాలుగా చేస్తుంది, పరిశుద్ధురాలుగా మారుస్తుంది. ప్రతిరోజు ఆ పాప చూపుల ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా నీలోకి వస్తున్న ఆ పాపపు కళంకమంతా ప్రతిరోజు కడిగి వేయబడుతుంది. హల్లెలూయా. ఈ పాపలోకములు ఉన్నంతకాలము ఈ పాప కార్యాలు చూడకుండా వినకుండా ఉండలేమండి. కనుక ప్రియులారా, మాట్లాడకుండా ఉండలేము. కారణం ఏంటంటే మొన్నది పాపలోకములు ఉన్నాం. ఈ పాపలోకములో పాపము ప్రవహిస్తూ ఉంది. ఈ పాపలోకములో ఉన్న మనం పరిశుద్ధ మార్గములోకి వచ్చిన వారం కనుక ప్రభుకి ఇష్టలుగా జీవించే సమర్పణ కలిగి మనం ఉంటే ఆయన క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తమే ప్రతి దినం మనలో ఉన్న పాప మాలిన్యాన్ని కడిగి వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనే గొప్ప ఉద్దేశముతో, మంచి మనసుతో, ధైర్యముతో దేవుని సన్నిధికి రావాలంట. ధైర్యముతో దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే దేవుని ఇంటిపై మన గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ యాజకుడు చేయలేని కార్యాన్ని, లోకములో ఏ యాజకుడు చెల్లించలేని అర్పణను ఆయన తను తానుగా ఒక్కసారిగానే అర్పించి సమస్త మానవాళికి పాప ప్రాయశ్చిత్తము కలగజేసినటువంటి గొప్ప యాజకుడు ఈయన. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మన మనస్సాక్షి కల్మషము తోచకుడినట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారమై, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధికి రావాలంట. దేవుని స్తోత్రం చెబుదామా? క్రీస్తు రక్తం ఎప్పుడైతే మన హృదయాన్ని పవిత్రపరుస్తుందో కనుక మన దేహము కూడా పవిత్రపరచబడుతుంది. అందుకని హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుంది అన్నారు. దేవుని స్తోత్రం. మన హృదయం ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో ఈ బాహ్యమైన దేహము కూడా పవిత్రపరచబడుతుందట. ఎందుకంటే మనం పాత్రలు శుద్ధీకరించినప్పుడు ఎవరైతే ఆ పాత్ర లోను ముందు శుద్ధపరుస్తారో, లోపల ముందు ఎవరైతే శుద్ధీకరిస్తారో, శుభ్రంగా కడుగుతారో, ఆటోమేటిక్గా వెలుపల కూడా శుద్ధీకరించబడతారు. దేవుని స్తోత్రం చెల్లించండి. మరి వెలుపలే మనం శుద్ధీకరిస్తే లోన శుద్ధీకరించబడతారు. అందుకని ముందు లోపల కడుగుతారు పాత్రలు.
ఈ పాత్రలు కడిగేవారందరూ తెలుసు. ఎందుకంటే ఈవేళ స్త్రీలకే కాదు పురుషులు కూడా ఎక్కువ తెలుసు. రోజులు మారిపోయాయి, ఎవరికి శక్తి లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తామండి, ఇంట్లో ఇల్లాలు బలహీనరాలు అయిపోయింది, మేము చేసుకోకపోతే ఎలాగంటున్నారు. నిజమే, ఎందుకంటే బైబిల్లో ముందే యేసయ్య చెప్పాడు, స్త్రీ అనేది సాటైన సహాయం అన్నాడు. అంటే అంతా నీకే చేసి పెట్టేది కాదు, నీవు కూడా చెయ్యాలని రాశాడు. స్తోత్రం చెల్లించండి అందరూ, దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ప్రతి ఒక్కరు వేళ బలహీనతలతో మొత్తపడి ఉన్నారండి. కనుక ప్రియుల ప్రతి ఒక్కరు తెలిసి సత్యం, ముందు పాత్రను లోన శుద్ధీకరిస్తే వెలుపల ఆటోమేటిక్గా శుద్ధీకరించబడతాయి. లోపల ఎప్పుడైతే శుద్ధీకరిస్తామో వెలుపలు కూడా శుద్ధీకరించబడ. అదే రాస్తున్నాడు ఇక్కడ. క్రీస్తు రక్తముతో ఎప్పుడైతే ప్రోక్షించబడతామో మన దేహము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన వారిగా మారిపోతామంట. దేవునికి స్తోత్రం. హృదయములు అనేకమైన దురాలోచనలు, దుష్టతలుపులు, దుష్ట కోరికలు పెట్టుకొని ఒళ్ళంతా సెంటు పూసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. నీలో ఆనందం ఉండదు, ఆహ్లాదం ఉండదు, దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించలేవు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియులారా, మనకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఏ వాగ్దానం చేశాడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని మన పితరుడైన అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు. అబ్రహాము వారసులమైన మనం, విశ్వాస సంబంధులమైన మనం ఈ వాగ్దానానికి అర్హులమై ఉన్నాం, వారసులమై ఉన్నాం. హల్లెలూయా. ఎంతకంటే గొప్ప వాగ్దానాలు ఏవి బైబిల్లో మనం చూడలేమండి. బైబిల్లో ప్రతి వాక్యము వాగ్దానమే. అయితే దేవుడు మన పితరుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని ఈ రెండు మాటల్లో మనకు కావలసినవన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకనే కొరింథీ 2వ పత్రికలో ఉంటుంది. ఒకసారి చదవండి త్వరగా. కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక మొదటి పత్రికలో ఉంటుంది. నేను చూస్తాను చూడండి. 2వ పత్రిక మొదటి అధ్యాయం 8 నుంచి 18 నుంచి 20 వరకు చదవండి అమ్మా. ఉన్నాయి యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే చాలు, ఆయనకి నువ్వు అప్పగించుకుంటే చాలు, పరిశుద్ధ గ్రంథములో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. కనుక ఆ వాగ్దాన చీటీల కంటే యేసే గొప్పవాడు. హల్లెలూయా. నీ నూతన సంవత్సరములో యేసయ్యను సంపాదించుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తును సంపాదించుకుని ఆయన పునరుద్ధాన అనుభవంలో నేను చేరాలని నా కలిగిన వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటానంటాడు. దేవుని స్తోత్రం. కనుక మన క్రీస్తు యేసును సంపాదించుకోవాలంటే ఆయనలో వాగ్దానాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. అందుకే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలన్నీ ఆయనలోనే గుప్తమై ఉన్నాయంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి. కనుక ఇటువంటి మనసు మనం కలిగి ఉండాలి. నేను యేసుని కలిగి ఉన్నాను, దేవుని వాగ్దానాలన్నీ నా యేసులోనే ఉన్నాయి. నా యేసయ్య నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తాడు. లోకములో నాకు ఏం కావాలో, ఏం కొదువు ఉందో, ఏం కొరత ఉందో అన్నీ కూడా ఆయన మహిమలో తీరుస్తాడు. అందుకంటాడు, కాగా తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసును మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. నన్ను విస్తరింపజేస్తాడనే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఆ వాగ్దానాల ఘని అయిన యేసునే నువ్వు సొంతం చేసుకుంటావు. యేసయ్యని ఎప్పుడైతే నువ్వు సొంతం చేసుకుంటావో యేసయ్య సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టలేమండి. ఆయనలో మనకు కావలసినవన్నీ ఇమిడి ఉన్నాయని, ఆ ఆశీర్వాదాలను ఆయనలో ఉన్నాయని నిజంగానే విశ్వసిస్తే సమాజముగా కూడట మానవు. ప్రభు రాకడ దినం సమీపించే కొలది మరీ ఎక్కువగా ప్రభు సన్నిధిలో సహవాసములో ముందుకు సాగుతూ ఆ ప్రభువుని గురించి లోకములో సాక్షిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. అటువంటి వారి కోసం కొరింథీ పత్రికకు పేరు పెట్టాడండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి.
మీరు పులిపిండి లేని వారు గనుక. ఏది నిజమైన పండగ అండి? నువ్వెప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొంది ఆయన మార్గములోకి వచ్చి ఆయనకు అప్పగించుకుని నీ జీవితాన్ని నూతనపరుచుకుంటావో, జీవాత్మను పొందుకుని దేవునికి ఇష్టలుగా దేవునాత్మ ద్వారా నడిపించబడుతూ క్రీస్తు రక్తములో దినదినము కడగబడుతూ ప్రోక్షించబడిన హృదయముతో దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధికి రాకుండా దూరమవుతున్న వారిని గద్దించి బుద్ధి చెప్పుతూ పుదుగొల్పుతూ ఆయన సన్నిధికి నడిపించే బిడ్డగా నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నువ్వు పులియని పిండి కలిగిన దానవు, కలిగిన వాడవు. హల్లెలూయా. అంటే నీలో దుష్టత్వము, దుర్మార్గత లేదు, యథార్థమైన హృదయము నీలో ఉంది కనుక నీవు దేవుని మందిరానికి మానవు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టవు, మానిన వారిని విడిచిపెట్టిన వారిని పురుగొల్పి నడిపిస్తావట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుని నమ్ముకుని కూడా రక్షణమాలు వచ్చి కూడా నువ్వు ఆయనకు అప్పగించుకోకుండా దైవ సన్నిధికి దూరం అవుతున్నావంటే నీలో పులిపిండి ఉందని గుర్తించాలి. ఏమిటా పులిపిండి అంటే? దుష్టత్వము, దుర్మార్గత అనేవి పులిపిండట. దుష్టిని మనసు. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుడికి అప్పగించుకోనివ్వదు సాతాను. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవునికి ఇష్టలుగా జీవించరు. దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి జీవించరు. సంవత్సరానికి ఎప్పుడో కొన్ని దినాలే. అటువంటి వారుగా మనం ఉంటే పులిపిండి కలిగిన వారం కనుక దినమన ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుని పిల్లలు పులిపిండి లేని వారై ఉండాలి, దుష్టత్వము, దుర్మార్గత లేని వారై ఉండాలి. ఎందుకంటే మనందరి కొరకు 2024 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకు ఆయన బలి అయ్యారు. హల్లెలూయా. ఆయనకి పసగా పశువు అని పేరు పెట్టారండి. ఆ పసకాలో ఆనాడు పశువులను వధించేవారు, మూగ జీవరాశులు వధించేవారు. ఆ మూగ జీవరాశుల యొక్క రక్తము ద్వారా ఏ మానవుడు కూడా రక్షణ పొందలేకపోయాడు, పాప విమోచన పొందలేకపోయాడు. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తమే సమస్త మానవాళికి పాప విమోచన దయచేసేది. హల్లెలూయా. అటువంటి క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి ఆయన పవిత్రమైన రక్తాన్ని సిలువలో చిందించి మనకు పాప విమోచన దయచేశాడు. హల్లెలూయా. మనలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గతను తీసివేశాడు కనుక మనము పులిపిండి లేని వారంగా ఉండాలి, పరిశుద్ధ రక్తములో కడగబడిన వారమై ఉండాలి. నిజమైన దేవుని బిడ్డలముగా ఉండి దైవ సన్నిధికి వచ్చి పండగ వలె ఆయన సన్నిధిని ఆచరించాలట. దేవుని స్తోత్రం. పండగ వలె ఆయన బల్లను సమీపించాలటండి. పండగలో ప్రాముఖ్యమైనది ఏంటో మీరు చెప్పండి. చాలా చెప్పాను నేను. ధరించుకో, ఎంత ఉదయించి మధ్యాహ్నం వరకు తిరిగి ఆ కోడి పందాలు, గీడు పందాలు చేసుకో, ఏం చేసుకో, చివరికి ఎక్కడికి వస్తారు వాళ్ళు? తప్పదు కదా. ఈ భోజనానికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా, ఇంటికి రాపోయినా ఎక్కడైనా భోజనం దొరుకుతుంది. ఇప్పుడు పూర్వకాలంలో ఎక్కడా దొరికేవి కాదు, ఇంటి దగ్గరికే రావాల్సి. ఇప్పుడు ఎలా కాదు, ఇంటింటికి ఊర్లో 5-6 ఉన్నాయి క్యాటరింగ్ సర్వీసులు. ఫోన్తో ఆర్డర్ చేసేవాళ్ళంట, ఇంటికి వచ్చేస్తున్నాయంట. మొన్న ఎవరు అంటున్నారు, అమలాపురములు కూడా తెచ్చేస్తున్నారు. కాదే అనాథర వరకే పరిమితం పెట్టారంటారు. లచ్చోడు రావట్లేదంట మరి. లేకపోతే కూర డబ్బులు కొట్టేసి మళ్ళీ కూర కావాలని వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు ఆగమేఘాల మీద. ఇప్పుడు బట్టలు వస్తున్నాయి కదా, ఇంటింటికి వచ్చేస్తున్నాయి ఆన్లైన్ సర్వీసులో. నీకేం కావాలి దాన్ని డబ్బులు పెట్టేదే చాలు, వాడు ఇంటికి వచ్చేసి ఎన్ని తిప్పలు పడుతున్నాడు మీ అడ్రస్ తెలుసుకోవడానికి, ఎన్ని ఫోన్ చేస్తున్నాడు వాడు. పాపం స్తోత్రం చెల్లించండి అందరూ. కానీ భోజనపు బల్ల, దేవుడు సిద్ధపరిచిన బల్ల వద్దకు రావాలంటే సంతోషముతో రావాలి. దేవుని స్తోత్రం. తగిన సిద్ధపాటు కావాలి. క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డవై, పులిపిండి లేని బిడ్డగా, అనగా దుష్టత్వము, దుర్మార్గత ఆలోచన లేకుండా యథార్థమైన హృదయముతో నువ్వు ఆయన సన్నిధికి రావాలి. అనగా ఆయన సిద్ధపరిచిన బల్లను సమీపిస్తే దీనికి మించిన పండగ లేనే లేదు. హల్లెలూయా. చాలామంది అంటుంటారు పండగనే అనిపించలేదండి, ఎక్కడ పప్పలోసం లేదు. పూర్వకాలంలో
సంక్రాంతి పండుగ అంటే ఎక్కడ చూసినా గుమ్మగుమ్మల అరుసులు, రకరకాల పిండి వంటలు చేసుకుంటే గుమ్మెళ్ళిపోయేదండి, గుమ్మెళ్ళిపోయేది. అయితే ఇప్పుడు ఆ యొక్క వాసన చూసి పండగ అనేవారు. ఇప్పుడు ఫలా వాసన లేకుండా పండగ లేదు, ఉందా? ఏ ఇంట్లో ఫలా వేసుకుంటే ఆ రోజే పండగ. అప్పుడు పండగకి వేసుకునేవారు ఫలావులు, కోడి మాంసం కూడా పండగలకే. ఇప్పుడు ప్రతిరోజు పండగ అయిపోయింది కనుక పండగ అంటే అర్థం కావట్లేదు. ఇది స్తోత్రం చెల్లించండి. కానీ దేవుని ప్రజలైన మనం నిష్కపటమైన హృదయంతో దైవ సన్నిధికి వచ్చి ఈ ప్రభు సిద్ధపరిచిన బల్లను పండగ వలె ఆచరించాలట. హల్లెలూయా! ఆనందముతో స్వీకరించాలటండి. అటువంటి ఆనందం నీలో ఉంటే ప్రభు నీకోసమే బల్లను సిద్ధపరిచాడు. సోదరి సోదరుడా, నమ్మి బాప్తిస్మ పొందిన నీవు, ఆయన బిడ్డగా జీవిస్తున్న నీవు, నీకోసమే బల్లను సిద్ధపరిచాడు. ఆయన శరీరాన్ని జీవపు రొట్టిగా, ఆయన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా మన కొరకు సిద్ధపరిచాడు. కనుక ఈ పాత్ర కొరకు, ఈ జీవపు రొట్టె కొరకు అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట చెప్పాడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు, మీలో ఎవరైనా ప్రేరేపణ గలవారుంటే స్త్రీలు కానీ పురుషులు కానీ లేచి నిలబడి చదువుతారు. పాప క్షమాపణ అనుగ్రహించారు. నన్ను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా, ముఖ్యంగా దేవుని బిడ్డగా నన్ను ఆయన సిద్ధపరిచిన ఆ ఆలోచన, విశ్వాసం నీకుంటే సంతోషంతో ముందుకు రండి. ముందుకు వచ్చి మీరందరూ కూడా లానం ఆకరించాలి. మీరు ఇచ్చిన వాక్యోపదేశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు కూడా అయా నీ మార్గంలోకి వచ్చిన వారు మీకు అప్పగించుకుని నమ్మకంగా మేము వెంబడిస్తూ మీరు ఇచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ అనేక మందిని ప్రభువా నీ సన్నిధికి ఆకర్షించేవారుగా నీ మార్గంలో నడుచుకుని బిడ్డలుగా నాయనా నీ రక్షణానందం అనుభవించే బిడ్డలుగా అనేకులను ప్రభువా మార్పును కలగజేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని అడుగుతున్నాం. నూతన వత్సరంలో నూతనమైన తీర్మానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి కృపనివ్వండి నాయన. అయా గతించిన కాలంలో కాకుండా అయా ఈ నూతన వత్సరంలో నూతనమైన తీర్మానం ద్వారా అయా నీ బిడ్డలందరినీ సేవిస్తూ నూతన కార్యాలు అనుభవించడానికి నూతనమైన శక్తి, నూతనమైన బలం, నూతనమైన ఆరోగ్యాలతో సర్వ సమృద్ధిని కలిగి జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించున్నాయినా నీకు వందనాలయ్యా. అయా ఈ పరిచర్యకు ఎంతగానో ఆర్థికంగా అనేక రీతిలుగా నీ బిడ్డలు ప్రోత్సహించున్నారు అయ్యా. రాత్రి సిద్ధపరిచిన కార్యక్రమాల కొరకు ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో సహకరించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించండి. రోగులున్న స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురుసిన వారి గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ నుంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు దీవించున్నాయినా. వివాహ ప్రతి వారికి మార్గం తెరవండి. వివాహమైన రైక జీవితాలు సుఖమయం చేయనైనా నీకు వందనాలు. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలు సెలవులపై వచ్చారు నాయనా, సెలవు పెట్టి వచ్చారు, మళ్ళా ప్రయాణమే వెళ్ళబోతున్నారు. తోడుగుండండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి రక్తపు కోట్లు భద్రపరుచున్నాయినా. అనేక కుటుంబాలు అనేక మందిని కోల్పోయి వేదనతో దుఃఖముతో ఉన్నారు. వారికి ఆదరణ, ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నూతన వత్సరంలో నూతనమైన అనుభూతి కలిగి అయా ప్రతి ఒక్కరూ నైనా నూతనమైన కార్యాలు మీ ద్వారా అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అయా. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సర్వలోకుడి విలువైన ఆత్మరక్షణ పొందుకుని ప్రభువా నీ నిత్య రాజ్యానికి వారసులు అవ్వడానికి ఈ లోకములు ఉండగానే పరలోకాందను అనుభవించడానికి కృపనివ్వండి. ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దేవా నీకు వందనాలయ్యా. ఉద్యోగ ప్రతిన వారికి మార్గాలు తెరవమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో 2వ పంట కొరకు నారుమలు వేశారు అయ్యా, వరి నాట్లు చేయబోతున్నారు. తగిన సహాయం ఇప్పుడు ఈ బిడ్డలకు అందివ్వని వేడుకుంటున్నాం అయ్యా. సహాయం చేయండి. మా గ్రామ ప్రజలను, పరిసర ప్రాంత ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను, అధికారులు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ నూతన వత్సరములో నాయన నూతనమైన కార్యాలు సమృద్ధిగా మా పట్ల మీరు నెరవేర్చబోతున్నందుకు వందనాలు. అద్భుత కార్యం జరిగించమని సహాయం చేయమని సిద్ధపరిచిన ప్రేమ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొని సంతోషంతో తన జీవితాన్ని ముందుకు నడిపించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, బలపరచమని, సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మరొక సంవత్సరం నూతన సంవత్సర శుభాలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సర ఆరాధన ముగిస్తున్నా.